మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. నిర్గమకాండం 28వ అధ్యాయం 36వ వచనం నుండి 38వ వచనం వరకు నాతో కలిసి అందరూ చెప్పండి. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగా మీద ఉండునట్లు. ఎక్కడుండాలి? పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను. 38 ఒక విచిత్రమైన మాట. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇజ్రాయేలీలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను, వేటికి దోషం తగులుతుందంట? ఒకసారి గట్టిగా చెప్పాలి. అవి ఏంటంటే మరలా పరిశుద్ధములైన వాటికి దోషం తగలటం ఏంటి? దాని పేరే పరిశుద్ధమైనవి. పరిశుద్ధమైనవి అంటే దోషం లేనివైనా దోషం ఉన్నాయనా? చెప్పండి కదా. పరిశుద్ధమైనవి అంటేనే దోషం లేనివి. ఎంత విచిత్రమైన మాట చూడండి. పరిశుద్ధమైన వాటికి తగు దోషములను అహరోను భరించున్నట్లు అది అహరోను నొసట ఉండవలెను. చివరి మాట, వారు యెహోవా సన్నిధిని అంగీకరించబడినట్లు అది నిత్యము అతని నొసట ఉండవలెను. రైట్. దీన్ని గూర్చి లాస్ట్ బైబిల్ స్టడీలో మన వీడియో ప్రజెంటేషన్ చూసాం. మరలేక దాన్ని చూపించడానికి నేను ఇష్టపడలేదు. ఆల్రెడీ లాస్ట్ బైబిల్ స్టడీలో మనం చూసాం. బంగారు రేకు, ఆ బంగారు రేకు మీద చేతి వ్రాతతో రాయలేదు యెహోవాకు పరిశుద్ధుడు అని. ఎలా రాశారు మరి? ముద్రగా దాని మీద చెక్కి ఆ చెక్కబడినటువంటి ఆ బంగారు రేకు ముద్రను ప్రధాన యాజకుని నుదుటి భాగాన అది ఉంచినట్లుగా, అది జారి పడిపోకుండా ఉండునట్లుగా వెనక నీలి దారంతో దాన్ని కట్టారు. ప్రధాన యాజకుడు అప్పుడప్పుడు కాదు దాన్ని ధరించాల్సింది, నిత్యము దాన్ని ధరించాలి. తద్వారా పరిశుద్ధమైన వాటికి కలుగు దోషము పరిహరించబడుతుంది. ఇజ్రాయేలీల దోషం పరిహరించబడినట్లుగా ప్రధాన యాజకుడు నిత్యము దాన్ని ధరించాలి అని ఓ చక్కటి విషయం పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలంలో రాయించాడు. దీని గురించి లాస్ట్ బైబిల్ స్టడీలో 4 విషయాలు మనం విన్నాం. హోలీ లైఫ్. హెచ్ స్టాండ్స్ ఫర్ హోలీ మ్యాన్, ఓ స్టాండ్స్ ఫర్ ఓనర్షిప్, ఎల్ స్టాండ్స్ ఫర్ లాయల్ థాట్స్, వై స్టాండ్స్ ఫర్ యెహోవా ఎట్ ద సెంటర్. 4 విషయాలు మనం విన్నాం. ఈరోజు తతిమ 4 విషయాలు. హోలీ లైఫ్, LIFE, హోలీ లైఫ్. ఆ లైఫ్లో నుంచి మొట్టమొదటి మాట లేఖనాల్లో చూస్తే, ఆ బంగారు రేకు మీద నా వైపు చూసి చెప్పండి, చేతి రాతతో రాయమన్నాడా, చెక్కమన్నాడా? ఎట్లా చెక్కమన్నాడు? ముద్రగా చెక్కండి అన్నాడు. ఒకసారి ఆలోచించండి. చేతి వ్రాతతో రాశాం, తుడిస్తే పోతుంది. కొన్ని మరకలు తుడిస్తే పోతాయి. ఈ మధ్య ఒకటి వెరైటీగా వచ్చింది, ఆలా అనండి. ఆలా వేస్తే ఎంత బట్టలో ఇంకిపోయిన మరక కూడా తొలగిపోతుంది. కొన్ని తుడిస్తే, కడిగితే, ఉతికితే పోతాయి. ముద్ర వేయబడింది, ఎప్పటికీ ఎన్నటికీ చెక్కు చెదరదు. ఈ బంగారు రేకు మీద యెహోవా పరిశుద్ధుడు అని ముద్రగా ఎందుకు చెక్కమన్నాడు అని అంటే, యేసయ్య ప్రధాన యాజకుడు, ఆయన పిల్లలైన మనమందరం కూడా యాజకులం. యాజకులైన మన జీవితాల్లో చెక్కు చెదరని పరిశుద్ధత కలిగిన వారిగా మనం బ్రతకాలి. స్థలాలు మారినా పరిశుద్ధత చెదరకూడదు. వయసు మారినా పరిశుద్ధత చెదరకూడదు.
స్థితిగతులు మారిన క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవుడు చెక్కు చెదరని పరిశుద్ధ జీవితం జీవించేవాడిగా ఉండాలి అనేదానికి సాదృశ్యకంగా బంగారు రేకు మీద ముద్రించారు. రైట్, లైఫ్ అని విన్నాం కదా. ఎల్ స్టాండ్స్ ఫర్ లెటర్స్ ఎన్గ్రేవ్డ్ అనండి కొంచెం గట్టిగా. ఇంకోసారి చెప్పాలా, లెటర్స్ ఎన్గ్రేవ్డ్. ఎన్గ్రేవ్డ్ అంటే చెక్కబడటం లేక ముద్రించబడటం. ఐలరా అమలరా, లైవ్ చూస్తున్న బిడ్డలరా, ఒక్కసారి ముద్రించబడింది ఎప్పటికీ చెక్కు చెదరదు. ఇప్పుడు నీళ్ళ మీద రాసే రాతలు ఉన్నాయి, బండ మీద రాసే రాతలు ఉన్నాయి. బండ మీద ఏదైనా చెక్కామనుకోండి, దాన్ని శిలాఫలకం అంటారు కదా. నీళ్ళ మీద రాసిన రాతలు ఎంతకాలం ఉంటాయి? సంవత్సరం, 2 సంవత్సరాల? నీళ్ళ మీద రాతలు రాస్తే ఎంతకాలం ఉంటాయి? అలా రాసుకుంటూ పోతూ ఉంటాం, నీళ్ళు వస్తూ ఉంటాయి, అయిపోద్ది, ఒక క్షణమే. బండ మీద చెక్కబడింది ఉంది చూసారా, అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అట్ ద సేమ్ టైం బంగారు రేకు మీద చెక్కబడింది ఎప్పటికీ అలా నిలిచి ఉంటుంది కదా. ఇది మనకు బోధిస్తున్న దివ్యమైన విషయం. క్రైస్తవుడు అప్పుడప్పుడు పరిశుద్ధంగా బ్రతికేవాడిగా కాదు, ఎల్లప్పుడూ చెక్కు చెదరని పరిశుద్ధ జీవితం జీవించేవాడిగా ప్రతి క్రైస్తవుడు బ్రతకాలి. ఇందాక మనం ప్రార్థన చేశాం. చాలాసార్లు మనిషి ఆత్మీయ జీవితం టచ్ స్క్రీన్ లాగా అనండి ఒకసారి. టచ్ స్క్రీన్ లాగా రంగులు మారిపోతూ ఉంటాయి. ఒకరోజేమో నిండు పరిశుద్ధత, మరొకనొక సందర్భంలోనేమో పూర్తిగా దిగజారిన పరిస్థితి. ఒకప్పుడేమో పరిశుద్ధతలో శిఖరాల మీద ఉంటూ, మరికొన్ని సందర్భాల్లో ఏం పరిశుద్ధతలే, ఏం దేవుడిలే అని ఏది ఒకప్పుడు వద్దు వద్దు అన్నారో కొంతకాలం తర్వాత అదే దేవుని బిడ్డలకు ముద్దు ముద్దు అనేటట్లుగా వాటిని ప్రేమించేటట్లుగా ఉన్నారు. చాలామంది ఆధ్యాత్మిక జీవితం చంచలమైన పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్నారు. మీకు ఖరీదైన మాట చెప్తాను. పరిశుద్ధత అనేది క్రైస్తవ జీవితంలో అది లైఫ్ స్టైల్ కాదు, లైఫ్ ప్రిన్సిపల్ అనండి ఒకసారి. లైఫ్ స్టైల్ కాదు, లైఫ్ ప్రిన్సిపల్. ఇప్పుడు స్టైల్స్ ఉన్నాయి, కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి. అవునంటారా కాదంటారా? హెయిర్ స్టైల్కి ఒక స్టైల్ ఉంటుంది, హెయిర్కి ఒక స్టైల్ ఉంటుంది, ప్యాంటుకి ఒక స్టైల్ ఉంటుంది. అంటే ఈ స్టైల్స్ అనేవి మీరు ఎప్పుడైనా చూడండి కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి. ఈ మధ్య హైదరాబాద్లో ఒకటి ఫుల్ ఫ్యాషన్ అయిపోయింది. ఏంటో తెలుసా? కింద బాగా బెల్ బాటం ఇంత వెడల్పు ఉంటుంది. మున్సిపాలిటీ వాళ్ళు ఓడాల్సిన పని లేదు, మనోడి ప్యాంటు ఊడ్చుకుంటూ పోద్ది. అదేమంటే ఏం తమ్ముడా ఇట్లుందంటే, అన్న ఇది ప్రజెంట్ ఇప్పుడున్న ఫ్యాషన్ అన్న, ఇది కొత్తగా వచ్చింది అనుకున్నారా? ఒకప్పుడు ఉండేది, ఉందా లేదా? అంటే ఈ ఫ్యాషన్ ఉంది చూసారా, కాలానుగుణంగా మారిపోతుంది. పరిశుద్ధత అనేది క్రైస్తవుడికి లైఫ్ స్టైల్ కాదు, లైఫ్ ప్రిన్సిపల్. లైఫ్ ప్రిన్సిపల్ అంటే జీవితంలో అది ఒక పాఠ్యాంశంగా ప్రతిదినం తాను ఆచరించే, అనుసరించదగే లైఫ్ ప్రిన్సిపల్గా మారిపోవాలి. ఇంకోసారి చెప్తాను, హోలీనెస్ ఈజ్ నాట్ లైఫ్ స్టైల్, ఇట్స్ అవర్ లైఫ్ ప్రిన్సిపల్. బ్రతకాలి, ప్రతిరోజు నీళ్లు త్రాగాలి. ఆమెన్. ఒక్కరు కూడా ఆమెన్ అల్లా. సరే తాగు, వారానికోసారి తాగు, ఆ తర్వాత జ్ఞాపకార్థం కొట్టం పెట్టకపోతే నన్ను అడుగు. విన్నారా? ఏంటి లైఫ్ ప్రిన్సిపల్? ఎప్పుడెప్పుడు? సంవత్సరానికి ఒకసారా, నెలకోసారా, గంటకోసారా? గాలి ఎప్పుడెప్పుడు పిలవాలి? ప్రతి క్షణం ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అది లైఫ్ ప్రిన్సిపల్. ప్రతి క్షణం గాలి పీల్చి వదులుతూ ఉన్నట్లుగా క్రైస్తవ జీవితంలో కూడా పరిశుద్ధత అనేది అప్పుడప్పుడు జీవించేది కాదు, అప్పుడప్పుడు బ్రతికేది కాదు. కాలాలు మారినా, స్థలాలు మారినా, ప్రాంతాలు మారినా, వయసు పెరిగినా తగ్గినా, అందం పెరిగినా తగ్గినా, చెక్కు చెదరని పరిశుద్ధ జీవితం ప్రతి క్రైస్తవుడు జీవించేవాడిగా ఉండాలి. పరిశుద్ధత ఒక్కటి దేవుడు నీలో చూడగలిగితే, మీరు ఎరుగుదురు కదా, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్ర పరిశుద్ధమైన పాత్ర. నువ్వు ఎంత ఎత్తున్నావు, నీ ఎత్తును బట్టి దేవుడు వాడుకోడు. నీ కులమేంటి, నీ కులాన్ని బట్టి దేవుడు వాడుకోడు. నీ పర్సనాలిటీ ఏంటి, నీ పర్సనాలిటీ బట్టి దేవుడు వాడుకోడు.
ఎంత చదువు చదివావు, సాఫ్ట్వేరా, హార్డ్వేరా, టాప్వేరా, బాటమ్ వేరా, ఇవేమి దేవుడు చూడడం. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే ఆ వ్యక్తిలో ఉండాల్సిన మొట్టమొదటి క్వాలిఫికేషన్ పరిశుద్ధత. అందుకని ఒక భక్తుడు అంటాడు కదా, నీవు వాడు పాత్రనై నిలిచియుందును పరిశుద్ధతలో. ఎవరైతే పరిశుద్ధతలో నిలిచి ఉంటారో దేవుడు వాళ్ళను వాడుకోవటం ప్రారంభిస్తాడు. ఆ బంగారు రేకు మీద రాయమనలా. చెప్పండి, ఏం చేయమన్నాడు అంటే ముద్ర చెక్కు చెదరనిది. బైబిల్లో ఒక ముగ్గురిని చెప్తాను, చెక్కు చెదరని పరిశుద్ధ జీవితం వాళ్ళు చేశారు. చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇప్పుడు దానియేలు వయసు ఎంత? 17 సంవత్సరాలు. ఒకసారి అందరు నా వైపు చూడండి. నేను అపవిత్రుని కాకూడదు అని దానియేలు ఎక్కడ నిర్ణయం తీసుకున్నాడు? ఈ నిర్ణయం తీసుకుంది బబులోను దేశంలో. వాస్తవంగా దానియేలు ఏ దేశానికి చెందినవాడు? ఇజ్రాయేల్ దేశానికి చెందినవాడు. స్థలాలు మారిన పరిశుద్ధత చెక్కు చెదరలా. విన్నారా? చాలాసార్లు చాలామంది మందిరంలో ఉన్నప్పుడు చాలా పరిశుద్ధంగా బ్రతుకుతారు. చాలా చక్కగా పాడతారు. మందిరానికి వచ్చినప్పుడు స్తోత్రబలి స్తోత్రబలి అని పాట పాడతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత బాహుబలి పాట పాడతారు. అంటే మందిరంలో కనపడే జీవితానికి, ఇంటికి వెళ్ళిన తర్వాత కనపడే జీవితానికి, కాలేజీకి వెళ్ళిన తర్వాత కనపడే జీవితానికి పొందుకుండదు. బంగారు రేకు మీద పరిశుద్ధత అనేది ముద్రించాలి. ఈ మాటకున్న మర్మం ఏంటో తెలుసా? క్రైస్తవుడు ఎక్కడ బ్రతుకుతున్నా చెక్కు చెదరని పరిశుద్ధ జీవితం జీవించే వాడిగా వాడు దేవుని కొరకు బ్రతికితే ఆ పాత్రను దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. ఇజ్రాయేలు దేశంలో పరిశుద్ధంగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? బబులోను దేశానికి వచ్చాడు. ఏ వయసులో తీర్మానం చేసుకున్నాడు? 17వ సంవత్సరంలో తీర్మానం చేసుకున్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో దానియేలును గురించి ఏమని రాసి ఉంటుందో తెలుసా? ఈ దానియేలు నిర్దోషి అని రాసి ఉంటుంది. అంటే 1వ అధ్యాయానికి 6వ అధ్యాయానికి ఎంత తేడా ఉందో తెలుసా? 70 సంవత్సరాల తేడా ఉంది. 17వ సంవత్సరంలో నేను పరిశుద్ధంగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడు. 87వ సంవత్సరం వచ్చేసరికి కూడా అదే పరిశుద్ధతను కాపాడుకున్నాడు. విన్నారా? అంటే ఈ 70 సంవత్సరాల జీవితంలో దానియేలు పరిశుద్ధత చెక్కు చెదరలేదు. చప్పట్లు కొట్టు ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఇంకొకసారి చెప్తాను, ఏ వయసులో పరిశుద్ధంగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడు? నేను నీతో పాపం చేయనని యోసేపు పోతీఫర్ భార్యతో ఏ వయసులో అన్నాడు? పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత, వెంట్రుకలన్నీ తెల్లబడిన తర్వాత, ముసలోడైపోయిన తర్వాత. ఏదో అంటారు కదా, ఊరు బొమ్మంటుంది. చెప్పండి, ఊరు బొమ్మంటుంది, కాడ్రమ్మంటుంది అన్న ముసలి వయసులోన ఆయన పరిశుద్ధంగా బ్రతికింది. ఏ వయసులో? ఎట్ ద ఏజ్ ఆఫ్ 25. దానియేలు ఎట్ ద ఏజ్ ఆఫ్ 17. 17వ సంవత్సరంలో పవిత్రతను నేను పవిత్రంగా బ్రతుకుతానని ఉద్దేశించానని చెప్పాడు. 70 సంవత్సరాలు గడిచిన చెక్కు చెదరని పరిశుద్ధత 87 సంవత్సరం వరకు ఆ పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అమ్మా, అయ్యా, ఒకసారి నా వైపు చూడండి. చాలాసార్లు యవన బిడ్డలు ఏమనుకుంటారంటే, యవన బిడ్డలను బలపరిచే ఒక మాట ఉంది, యవనస్తులు తప్పక, చూసారా, భలే చెప్పారు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు అనే మాటను పట్టుకొని, ఒరే ఏమిరా యవన కాలంలో త్రొట్టిల్లుతున్నావంటే, వాక్యం అన్నదే త్రొట్టిల్లటం అది నా వల్ల జరిగేది కాదు, వాక్యపు నెరవేర్పు. ఏంటి వాక్యపు నెరవేర్పు? యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారని వాక్యం చెప్పిన తర్వాత నేను త్రొట్టిల్లకపోతే ఎట్లా నిలవబడతా? ఆ తర్వాత ఏమని రాసిందో తెలుసా? అయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు, పక్షిరాజు వలె రెక్కలు చాపి అలయక సొమ్మసెల్లక పైకి ఎగురుతారు అని బైబిల్లో రాయబడి ఉంటే, అది వదిలిపెట్టి త్రొట్టిల్లుతాడు అని రాసింది కాబట్టి త్రొట్టిల్లే. ఓ మాట చెప్పమంటారా?
యవ్వన వయసులో నీ అడుగులన్నీ తడబడి అడుగులైతే, విను, యవ్వన వయసులో నీ అడుగులు తడబడే అడుగులైతే లైఫ్ లాంగ్ నీ అడుగులు తడబడుతూనే ఉంటాయి. చచ్చే వరకు ఆ పాపపు జీవితం నేను వెంటాడుతుంది. యవ్వన వయసులో నామకార్థ జీవితం చేసి ఆ నడి వయసుకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందండి, ముసలి వయసు వచ్చిన తర్వాత భక్తి వస్తుందండి అని అనుకుంటున్నావా? చెప్పమంటారా? వయసుతో పాటు ఏ వ్యక్తి భక్తిపరుడు కాలేడు. వయస్సు ఒక వ్యక్తికి భక్తినివ్వలేదు. విన్నారా ఈ మాట? వయస్సు ఒక వ్యక్తికి భక్తినివ్వలేదు. వయసుతో పాటు ఒక వ్యక్తి భక్తిపరుడు కాలేడు. వయసుతో పాటు ఒక వ్యక్తి భక్తిపరుడు అవుతాడైతే, వయసుతో పాటు ఒక వ్యక్తి భక్తిపరుడు అవుతాడు అనేదే నిజమైతే, యవనస్తులు త్రుట్టిల్లుతారు అనేదే నిజమైతే, మరి యవన కాలంలో యోసేపు ఎలా నిలవబడ్డాడు? యవన కాలంలో దానియేలు ఎలా నిలవబడ్డాడు? వృద్ధాప్యంలో ఒక వ్యక్తి నిజంగా భక్తిగా బ్రతుకుతాడు అనేది నిజమైతే, దావీదు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఎందుకు పాపంలో పడ్డాడు? చెప్పమంటారా? దేవుని కొరకు బ్రతకాలనే కసి నీ గుండెల్లో ఉండాలి. కానీ ఏ వయస్సులోనైనా చెక్కు చెదరని పరిశుద్ధ జీవితం జీవించడానికి కావలసినంత కృప దేవుడు అనుగ్రహిస్తాడు. నేను ఇలా బ్రతకాలి ప్రభా, నీ వాక్యం ఇలా చెప్పింది, నామకార్థ జీవితం నేను జీవించకూడదు యేసయ్యా, నామకార్థ క్రైస్తవుడిగా నేను బ్రతకూడదు యేసయ్యా, బ్రతికిన కొద్ది రోజులు నికార్సైన భక్తి జీవితం నేను చేయాలి అనే కసి, ఆ మంట నీ గుండెల్లో ఉంటే పవిత్రంగా బ్రతకటానికి వయసు నీకు అడ్డం కాదు. ఆమేన్. ఇంకొకసారి చెప్తున్నాను, హోలీనెస్ అనేది మన లైఫ్ స్టైల్ కాదు. అనండి ఆ మాట. మన లైఫ్ స్టైల్ కాదు, మన లైఫ్ ప్రిన్సిపల్. ఆ బంగారు రేఖ మీద రాయమనకుండా ముద్రగా చెక్కమన్నాడు. ఇంకొకసారి మాట చెప్పి రెండో విషయానికి వెళ్తాను. క్రైస్తవుడా, నువ్వు స్థలాలు మారవచ్చు, ప్రాంతాలు మారవచ్చు, వయస్సు మారవచ్చు, స్థితిగతులు మారవచ్చు. ఏ స్థితిలోనైనా చెక్కు చెదరని పరిశుద్ధ జీవితం దేవుని కొరకు నువ్వు జీవించేవాడిగా బ్రతుకుదువుగాక. బైబిల్లో యోబు భక్తుని గురించి ప్రారంభంలో చాలా భక్తిపరుడిగా ఉన్నాడు. సైతాన్ అన్నాడు, ఊరకనే భక్తిపరుడిగా ఉన్నాడా ఏంటయ్యా, అన్నీ ఇచ్చావు కాబట్టి భక్తిగా ఉన్నాడు, తీసేయి, నిన్ను దూషించకపోతే నన్ను అడుగు. అన్నీ తీసేసాడు దేవుడు. తీసేసిన తర్వాత ఒక మాట అంటాడు, చూడండి యోబు గ్రంథం, నాతో కలిసి, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిన నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును. చప్పులు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. విన్నారు ఈ మాట? అంటే చెక్కు చెదరని పరిశుద్ధత, చెక్కు చెదరని భక్తి అన్నాం కదా. అన్నీ ఇచ్చినప్పుడు భక్తిగా ఉన్నాడు, అన్నీ పోయిన తర్వాత భక్తి చెదురులా. చెక్కు చెదరని భక్తి జీవితం, చెక్కు చెదరని పరిశుద్ధ జీవితం భక్తుడైన యోబు చేస్తూ వచ్చాడు. ముగిస్తున్నాను ఈ మాట. ఒకసారి నా వైపు చూడండి. లైవ్లో ఉన్న చెల్లి, తమ్ముడు, మందిరంలో ఎలా పరిశుద్ధంగా ఉన్నావో ఇంట్లో కూడా అదే పరిశుద్ధ జీవితం నీకు ఉండాలి. ఇంట్లో అందరి ముందు ఎలా పరిశుద్ధంగా బ్రతికావో ఇంట్లో ఎవరు లేనప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటావే, నీ ఒంటరితనంలో కూడా నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. నువ్వు పనిచేస్తున్న ఆఫీసులో క్రైస్తవులు ఎవరూ లేరు, నువ్వు ఒక్కదానివే క్రైస్తవురాలివి, నువ్వు ఒక్కడివే క్రైస్తవుడివి. అలాంటి స్థలాలలో కూడా బంగారు రేకు మీద ముద్రించమన్నాడు. వ్రాయమనలా, వ్రాతలు చెదిరిపోతాయి, ముద్రలు ఎప్పటికీ చెదిరిపోవు. ప్రతి క్రైస్తవుడు చెక్కు చెదరని పరిశుద్ధత కలిగి ప్రభు కొరకు బ్రతుకుదురుగాక. దీని గురించి కీర్తనలో ఒక చోట రాసి ఉంటుంది, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. అనండి ఆ మాట. ఎప్పుడెప్పటికి? బాల్య వయసులో పరిశుద్ధత దేవునికి అనుకూలం, యవన వయసులో పరిశుద్ధత దేవునికి అనుకూలం, నడి వయసులో, ఆ తర్వాత చెప్పండి, ఏ ముసలుడు కావన్నా అవ్వాల్సిందే, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. వినండి, ముసలితనంలో ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే దేవుని మందిరానికి అనుకూలం. చెక్కు చెదరని పరిశుద్ధత దేవుడు మనకిచ్చును గాక. లైఫ్లో నుంచి ఎల్ స్టాండ్స్ ఫర్ లెటర్స్ ఎన్గ్రేవ్డ్, చెక్కబడాలి, ముద్రించబడాలి. చెక్కు చెదరని పరిశుద్ధత. బాగుంది కదా?
దీనికి మించి అసలు సవాలైన మాట చెప్తాను. బంగారు రేకు యెహోవాకు పరిశుద్ధుడు అనే ముద్ర. మరి ఈ బంగారు రేకు తలపాగా ఎదురుబాగాను ఉండాలి అని అన్నారు కదా. సరే, అలా పెట్టుకున్నారు. అది జారి పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలట? కొంచెం పెద్దగా చెప్పాలి. నీలి దారంతో కట్టుకోవాలి అంటాడు. ఒకవేళ నీలి దారం కట్టలేదు అనుకోండి, ఏమైపోతుంది? కొంచెం గట్టిగా పెద్దగా చెప్పండి సార్. జారిపోదు. ఎప్పుడు అది జారి పడిపోకుండా ఉండాలంటే దాన్ని జాగ్రత్తగా భద్రపరిచేదేది చెక్కబడిన బంగారు రేకు. చెక్కు చెదరని పరిశుద్ధత అయితే ఒక క్రైస్తవుడిలో చెక్కు చెదరకుండా, పరిశుద్ధ జీవితంలో చెక్కు చెదరకుండా బ్రతకాలంటే గమనించండి, నీలి దారం ఉండాలి. నీలి దారం 2 అనుభవాలకు చెప్తాను, చాలా విలువైన మాటలు గమనించండి. నీలము ఆకాశానికి గుర్తు, నీలాకాశము అంటాం కదా. అనండి ఒకసారి. ఆకాశం దేనికి గుర్తు? నీలానికి గుర్తు అని చెప్పకండి, పరలోకానికి గుర్తు కదా. ఆకాశం పరలోకానికి గుర్తు కదా. అంటే గమనించండి, ఈ బంగారు రేకు చెక్కు చెదరని పరిశుద్ధత చెక్కు చెదరని పరిశుద్ధత ఒకడు కలిగి బ్రతకాలంటే వాడెప్పుడు పరలోక దర్శనంతో బ్రతికేవాడై ఉండాలి. నీకు 100 కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చినా నీకు పరిశుద్ధత రాదు తమ్ముడా. నీకు అలాంటి తబలాలు 100 ఇచ్చినా నీకు పరిశుద్ధత రాదు. నన్ను 10 లక్షలు కాదు 10 కోట్ల మంది ప్రజలకు 100 కోట్ల మందికి కాపరిగా దేవుడు నన్ను పెట్టిన పరిశుద్ధత రాదు. చాలాసార్లు కొంతమంది ఏమనుకుంటారంటే, పేద స్థితిలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవా నేను పరిశుద్ధంగా బ్రతకలేకపోవటానికి కారణం ఏంటంటే నా పేద స్థితి నాయన. నాకే గనక నెలకొచ్చి 2 లక్షల రూపాయల జీతం ఉండి, సొంత ఇల్లుండి, ఒక కారు ఉండి, దేవా నన్ను అంత మంచి స్థితిలో ఉంచితే నేను 24 గంటలు ప్రార్థన చేసుకుంటాను, నీ కొరకు బ్రతుకుతా కదా నాయన. నేను ఎందుకు బ్రతకలేకపోతున్నానంటే నా జీతం 20,000 కాకుండా ఆ 20,000 పక్కన ఇంకో 0 పెట్టి ప్రభువా. అద్దింట్లో కాకుండా సొంత ఇల్లు నాయన. ఈ 2 వీలర్ మీద ఏం భక్తిగా బ్రతికేది ప్రభువా. అదే కనుక నాకు కారు ఇస్తే, అయ్యా నాకే కనుక కారు ఇస్తే ఎంత భక్తిగా బ్రతుకుతానంటే అంత భక్తిగా బ్రతుకుతా అని అనుకుంటారు కొంతమంది. మీకు తెలుసా, చర్చికి వచ్చే ప్రజల్లో మిమ్మల్ని ఒక మాట అడుగుతా, బస్సులు మారి వచ్చేవాళ్ళు ఆరాధనకు తొందరగా వస్తారా? 2 వీలర్ మీద వచ్చేవాళ్ళు తొందరగా వస్తారా? కారులో వచ్చేవాళ్ళు తొందరగా వస్తారా? టకమని చెప్పండి. భలే చెప్పారు. బస్సులు మారి వస్తారు చూసారా, అక్కడెక్కడి నుంచో 2-3 బస్సులు మారి వస్తారే, వాళ్ళు 8:30 ప్రార్థన అంటే 8:20 కల్లా వచ్చి కూర్చుంటారు. 2 వీలర్ మీద వచ్చేవాళ్ళు 8:30కు వస్తారు. కార్ల మీద వచ్చే భక్త మహాశయులు ఉంటారు, పరిశుద్ధ సంఘం ఉంటుంది. కార్ల మీద వచ్చేవాళ్ళు 9:30కు వచ్చినా దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఆమేనా. ఇంకా కొన్ని సందర్భాల్లో పాస్టర్ గారు ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ముగింపులో వస్తారు పాస్టర్ గారిని ఆశీర్వదించడానికి. అమ్మ వినండి, డబ్బు ఏ ఒక్క నాటికి ఒకడికి పరిశుద్ధత ఇవ్వదో, ఆస్తిపాస్తులు ఒకడికి ఏ ఒక్క నాటికి పరిశుద్ధత ఇవ్వదో. ఒకవేళ వాటి ద్వారా పరిశుద్ధత వస్తే అది పాల పొంగు లాంటి పరిశుద్ధత. ఆ ఇచ్చిన 1 రోజు 2 రోజులు 3 రోజులు పరిశుద్ధత ఉంటుంది. ఒకడిని కడవరకు చెక్కు చెదరని పరిశుద్ధత ఇవ్వగలిగిన ఏకైక కృప పరలోక దర్శనములో ఉంటుంది. నేను భూలోక నివాసిని కాదు. ఏదో ఒక రోజు నా ప్రభు దగ్గర నేను నిలవబడాలి, నా ప్రభు ఎదుట నిలవబడాలి. నా ప్రభు ఎదుట నేను నిలవబడినప్పుడు నా క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. బాబోయ్, నా క్రియ జాగ్రత్తగా కాపాడుకోవాలి. నా నోటి మాటలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. బాబోయ్, నా నోటి మాటలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నా చూపును బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. నా హృదయపు తలంపులను బట్టి తీర్పు తీరుస్తాడు. నా చర్యలను బట్టి తీర్పు తీరుస్తాడు. బాబోయ్, రేపు నేను దేవుని ఎదుట నిలవబడాల్సిన ఒక రోజు ఉంది. దేవుని ఎదుట నేను నిలవబడి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభుని చూడలేడు. అయ్యో, నాలో పరిశుద్ధత లేకపోతే రేపు నా ఆత్మ నరకానికి వెళ్ళిపోద్దని పరలోక దర్శనం ఎవ్వడిలో ఉంటుందో వాడు మాత్రమే భూమి మీద పరిశుద్ధుడిగా బ్రతకగలడు.
సైకిల్ మీద తిరిగేవాడు అనుకుంటాడు నాకు బుల్లెట్ ఇస్తే నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను. బుల్లెట్ కాదు, బుల్లెట్తో పాటు ఆమ్లెట్ ఇచ్చినా పరిశుద్ధంగా బ్రతకలేడాడు. టూ వీలర్ మీద ఉన్నవాడు దేవా నా కారు ఇస్తే ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతానో. జనమా వినండి, డబ్బుతో పాటు ఆర్థిక స్థితిగతులతో పాటు ఒకనికి పరిశుద్ధత రాదు. చెక్కు చెదరని పరిశుద్ధతనే ఈ బంగారు రేకు నిలవబడాలంటే ఏ దారంతో కట్టబడాలి? నీలి దారం దేనికి గుర్తు? పరలోకానికి గుర్తు. ప్రతి క్రైస్తవుడు పరలోక దర్శనం కలిగి బ్రతకాలి. ఆ పరలోక దర్శనం నీకుంటే పరిశుద్ధతలో నువ్వు జారిపోకుండా, వినండి, పాపంలో నువ్వు జారిపోకుండా, పాపంలో నువ్వు పడిపోకుండా, అపవిత్రతలో నువ్వు పడిపోకుండా, రొచ్చు లోకంలో నువ్వు బ్రతుకుతున్నా, విచ్చలివిడితనంతో కూడుకున్న ప్రజల మధ్యలో నువ్వు బ్రతుకుతున్నా, బాబోయ్ నేను రేపు దేవుని ఎదుట నిలవబడాల్సి వస్తుంది. నా చర్యలను బట్టి, నా మాటను బట్టి, నా చూపును బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ ఒక్క భయం పాపపు లోకంలో నేను పవిత్రుడిగా బ్రతికిస్తుంది. ఆ ఒక్క దర్శనం బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా నీవు నీ పిల్లలు ఎదగటానికి దేవుడు కృప చూపిస్తాడు. దీని గురించే భక్తుడైన యోహాను గారు ఇలా అంటారు. 1 యోహాను పత్రిక చూడండి, చాలా ఖరీదైన మాట. 2-3 వచనాలు. అందరూ మీ బైబిల్ తెరవండి. నాతో కలిసి, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని